ఆయన రెక్కల కింద దాచిన దేవుడు, మన దీన దశలో మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మన కష్టకాలంలో మన బాధల్లో ఇబ్బందులు ఇరుకులలో మన స్థితిగతులను ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవాది దేవుడు ఒక్కసారి తలపోసుకుందాం. ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే వసించిన వాడు, ఆయన మాత్రమే భీకరమైన కార్యములు చేయగలవాడు, ఆయన మాత్రమే జలరాశులను ఏకరాశిగా నిలిపిన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మాత్రమే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా మన పితరులను నడిపించిన దేవుడు, ఆయన మాత్రమే నిరంతరం ఏకరెత్తుకున్నవాడు, ఆయన మాత్రమే భీకరమైన కార్యములు చేయగలవాడు, ఆయన మాత్రమే ఆకాశ గగనాలను చేనతో కొలుచువాడు, ఆయన మాత్రమే ఆకాశం సింహాసనముగా భూమి తన పాదపీఠముగా కలిగిన వాడు, ఆయన మాత్రమే మృతులను సజీవులుగా సజీవులను మృతులుగా మార్చిలో సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు. మౌనముండదు, ఎవరు మౌనముండదు దేవుడు. ఆయన బలమైన దేవుడు అని మనమందరం కూడా చాటుదామా గొప్పతనాన్ని ప్రార్థిద్దాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మీరు ప్రకటించుడి, మీరు జ్ఞాపకం చేసుకున్న వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ దినం వరకు నిన్ను నన్ను సత్య లెక్కలో ఉంచి నీ ప్రాణంలో నా ప్రాణంలో కాపాడిన దేవునికి ఆయన కేరులతో సేవలతో ప్రేమగులు రాత్రిమగులు ఆరాధింపబడే మహా గొప్ప దేవాతి దేవుడు మన మధ్యలో దిగి రావడానికి మనం ఎంతటి వారము అయినప్పటికీ కూడా ఆయన కనికర సంపన్నుడు. ఆయన మన యొక్క ఆరాధన కోరుకుంటున్న దేవుడు, ఆయన మన స్తుతులపై ఆశలు కావడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కనుక ఇగో తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నేను గలపరుస్తున్నాము ప్రభా, ఇష్టమైన నిన్ను మహిమపరుస్తున్నాము ప్రభా. ఇగో నిన్ను ఎంతగా ఆరాధించిన తక్కువే. ఇగో ఆకాశ గగనాలను ఇగో చేతితో కొలిసిన నీ గొప్ప శక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో ప్రభా తల్లి సంద్రాలకు ఇళ్లను నిర్మించిన ఈ యొక్క మహోన్నతమైన నామానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. పరో సైన్యమును ప్రభా తల్లి ప్రభా జలములలో ముంచి వేసిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సింహపు నోళ్లను పోసిన మహాశక్తిమంతుడా నీకు స్తోత్రము. ఎవరు మౌనం ఉండదు. ఇగో సజీవులు మాత్రమే దేవుని ఆరాధిస్తారు, మృతులు మాత్రమే మౌనంగా ఉంటారు, మృతులు మాత్రమే దేవుని ఆరాధించలేరు, వాళ్ళు కదలలేరు, వాళ్ళు ఏ మాత్రము దేవుని ఆరాధించలేరు. ఇగో సజీవులు మాత్రమే దేవుని గణపరుస్తారు, ఆయన చేసిన మేళ్ళ తలపోసుకుంటారు. రాజా నిన్ను ఆరాధిస్తున్నామని ఇగో దేవాతి దేవదూతలు కేరుబులు సేరుబులు ఆరాధిస్తున్నట్టుగా ఆయన ఆరాధన చేద్దామా. ఆయన మహోన్నతమైన నామాన్ని కీర్తిద్దామా, బలమైన నామాన్ని గణపరుద్దామా, ఆయన శక్తి కలిగిన నామాన్ని గణపరుద్దామా. ఆయన మాత్రమే యుగంలోకి ఏకరీతున్న దేవుని ఆరాధన చేద్దాం. ఆయన మాత్రమే మార్గము సత్యము జీవమైన దేవుని గణపరుద్దామా. ఆయన మాత్రమే సర్వము చేయగల సమస్యలు, ఆయన చేయగల కాదు తిరిగివేయగలవాడు ఎవరని వాక్యం సెలవిస్తోంది. ఆయన అబ్రాహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు, ఆయన మాత్రమే సమస్తమును నిర్మించుకున్నవాడు ఆయనే. దేవానికి స్తోత్రము, దేవానికి వందనాలు 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 వందనాలు. ఆకాశ గగనాలు నిన్ను గణపరుస్తున్నవి, అంతరిక్షం నిన్ను మహిమపరుస్తుంది ప్రభా. సర్వ సృష్టి నిన్ను ఆరాధిస్తుంది ప్రభా. ఇక మనుషులమైన మేము ప్రభా నిన్ను ఆరాధించడంలో విఫలమవుతున్నాం తండ్రి. నీ బలమైన ఆత్మను ఆనందించండి. ఈ ప్రభా నీ ఎదుట మేము సాగిలపడినట్టుగా ఈ ఆత్మాభిషేకము మాకు దయచేయండి ప్రభా. మా ప్రాణము నీ కొరకు పరితపిస్తుంది ప్రభు, మా ప్రాణం నీ కొరకు దృష్టిగొలుచున్నది ప్రభు. నా దేవుని నేను ఎప్పుడు ఆరాధిస్తాను, నా దేవుని నేను ఎప్పుడు దర్శించుకుంటానని దావీదు నా ప్రాణం కేకలేస్తున్నది. ఇగో తన జీవన దేవుని దర్శించుటకు నా ప్రాణము పరితపిస్తుంది అన్న రీతిగా ఇగో తుప్పి నీటి బాగులకు ఆశపడినట్టుగా నా ప్రాణము నీ నామమును స్మరించుటకు, నా ప్రాణము నిన్ను తల్లి ప్రభు ఆశ్రయించినట్టు నా ప్రాణం దృష్టిగొలుచున్నది దేవా. దేవా నిన్ను గణపరచాలని నా ప్రాణం తప్పిస్తుందయ్యా. మా దూతలు ప్రధాన దూతలు నిన్ను ఆరాధిస్తుండగా ఆరాధించాలని ఆశపడుతున్నాము ప్రభా. నిన్ను గణపరచాలని ఆశపడుతున్నామయ్యా. మా మధ్యలో మీరు సింహాసనాసనంగా ఉండాలి అయ్యా. తల్లి ప్రభు సింహాసనాసనంగా మన మధ్యలో ఉండండి అయ్యా. భక్తులను స్వీకరించండి ప్రభు, ఆరాధనను వేయకండి అయ్యా. మా మధ్యలోకి రండి ప్రభు, మా స్థుతులను స్వీకరించండి ప్రభు. ఆత్మస్వరూప మమ్మల్ని మా స్థుతులను అంగీకరించండి, మా స్తోత్రములను స్వీకరించండి. ఆత్మస్వరూప మీరు గణపరచుకోండి ప్రభు. ఈ స్థలమందు నీ నామం హెచ్చించుకోండి ప్రభు, ఈ నామము మహిమ తెచ్చుకోండి ప్రభు, ఈ నామము ఘనత తెచ్చుకోండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులుగా ఆరాధన చేద్దాం. నోటెలుగా పిక్కలుగా గణపరుస్తాం. శక్తి కలిగిన నామాన్ని గణపరుద్దాం. బిగ్గరగా
నీ కొరకే తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే అని చెప్పుదామా? దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది.
మహాజ్ఞానము చేత ఆయన సర్వ సృష్టిని నిర్మించి ఉన్నాడని, ఆయన మహాశక్తి చేత మన పితరులను నడిపించిన వాడని, ఆయన మహాజ్ఞానము చేత సర్వ సృష్టిని ఇగో ఆయన నిర్మించిన వాడని, ఆయన మహాజ్ఞానము, ఆయన సర్వోన్నతుడు, ఆయన బలవంతుడు, ఆయన భీకరమైన కార్యములు చేయవాడు. ఆయనకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన కృప నిరంతరము మనకు దొరుకును, ఆయన కృప తరతరములు మన మీద నిలిచును. ఆయన శక్తి కలిగిన నామము, ఆయనే బలమైన వాడు, ఆయన బలిష్ఠుడు, ఆయన మహోన్నతమైన కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే మనకు రావచ్చు. ఆయన మాత్రమే మన తండ్రి. దేవా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. దేవా నిన్ను మనం పరుస్తున్నాము తండ్రి, నిన్ను గణపరుస్తున్నాము. అందరూ రెండు చేతులు పైకి చాపి, అందరము రెండు చేతులు పైకి చాపుతున్నాం. శరాబులు కేరాబులు నిత్యము నేను స్తుతిస్తున్నాయి ప్రభా. ఆయన కోటి ఆయన కోట్ల కొలది దేవదూతల చేత ఆ పరలోకమంతా కూడా ఆయన మహిమతో నింపబడిందట. ఆయన ఇగో ఆయన మహిమ తేజస్సు ఇగో ఆ పరలోకమంతా కూడా ధూపముగా ఆయన మహిమ అంతా కూడా వ్యాపించి ఉందంట. ఆయన ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే వసించిన గొప్ప దేవుడు అంట. ఆయన మాత్రమే నిరంతరము ఆరాధింపబడుతున్న గొప్ప దేవుడు అంట. ఆయన మాత్రమే యుగ యుగములో ఆరాధింపబడుతున్న దేవుడని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన స్వరము విస్తార జలప్రవాహమున శబ్దము పోలినది. ఆయన కుడి చేతిలో నక్షత్రములు కలిగిన వాడని వాక్యం సెలవిస్తున్న మా గొప్ప దేవుడు. చెప్పుదామా రెండు చేతుల పైకి చెప్పుతూ, శరాబులు కేరబులు నిత్యం ఆరాధిస్తున్నాయి ప్రభా. మా దూతలు ప్రధాన దూతలు నిన్ను గణపరుస్తున్నాయి ప్రభా. దేవా నిన్ను కూడా మేము ఆరాధిస్తున్నాం. ఏ సమయంలో పరిశుద్ధ సహవాసంలో నిన్ను గణపరుస్తున్నాం ప్రభా. చెప్తాం అందరూ బిగ్గరగా రెండు చేతుల పైకి చెప్తూ, శరాబులు కేరబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. శరాబులు కేరబులు బిగ్గరగా నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. మేము కూడా దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆరాధింతును ఒక నిశ్చయముతో ఒక తీర్మానంతో విడువను ప్రభా. గలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా. ఈ లోకంలో ఎవరు మా కొరకు ప్రాణం పెట్టగలరు? ఎవరి లోకంలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించగలరు? నీలా ఎవరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించగలరు? ఎవరు నీలా అయ్యా తండ్రి ప్రభా రక్తము కార్చి మమ్మల్ని బ్రతికించగలరు?
ఎవరు శాపములను తీర్చగలరు? ఎవరు ప్రభా మా పాపం నుండి విముక్తి పొందించగలరు? నీలా మా కొరకు ప్రభా అవమానములు సహించేది లోకంలో ఎవరున్నారు? నీలా అయ్యా ఎవరు మమ్మల్ని ప్రేమించగలరు? నిజమైన ప్రేమతో, దేవ ప్రభా క్రియలున్న ప్రేమతో, ఇక శాశ్వతమైన ప్రేమతో, ఈ లోకంలో ఎవరు నచ్చిన విడవని ప్రేమతో, నీ యొక్క మధురమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన ప్రేమికులు ఎవరున్నారు ప్రభా? ఇలాంటి అగాధ ప్రేమికులు ఎవరున్నారు మాకు తండ్రి? అందుకే నీ ప్రేమను వర్ణించిన ఈ లోకంలో దేని తరము ఎవరి తరము కాదు ప్రభా. మా జీవిత కాలం అంతా నీ ప్రేమను పాడిన ప్రభా, నీ రుణమును మేము తీర్చలేము. జీవిత కాలం అంతా నిన్ను గణపరిచిన నీ రుణమును తీర్చలేము తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి రక్తము కాచి మమ్మల్ని నిన్ను సశిలెక్కలో నిలిపి పరిశుద్ధులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా మమ్మల్ని మార్చి రాజులైన యాజక సమూహముగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ స్వాస్థముగా మార్చుకున్న నీలాంటి వారి లోకంలో ఉన్నారు తండ్రి. మా గొప్ప దేవుడాన్ని నామముకే శుద్ధపడి స్తోత్రాలు చెల్లిస్తూ రాజానికే మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ నజరుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాము ప్రేమ తండ్రి. ఆమేన్.